హలో అండి, అమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. దానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను, ఒక గుప్పెడు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి వేగుతూ ఉండగానే దానికి తోడు నేను 4 పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి వేసానండి. ఈ ఫ్రైలో ఆ పచ్చిమిర్చి పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. క్యాలీఫ్లవర్ ఫ్రై మనకి అది కట్ చేసుకోవడం, నీట్గా శుభ్రపరచుకోవడం అది వరకే కష్టం, కానీ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. ఈ కర్రీని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి చేసి టేస్ట్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే అదే తాలింపులో నేను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఇది మొత్తం పూర్తిగా ఏగేంత వరకు కూడా, మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించండి. ఈ క్యాలీఫ్లవర్ సీజన్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు కూడా మా ఇంట్లో క్యాలీఫ్లవర్ చేస్తూనే ఉంటామండి. చాలా వెరైటీలు, క్యాలీఫ్లవర్ పచ్చడి చేయొచ్చు, క్యాలీఫ్లవర్ ఎగ్ చేయొచ్చు, ఉత్తగా క్యాలీఫ్లవర్ ఫ్రై చేయొచ్చు, క్యాలీఫ్లవర్ టమాటా కూడా చేయొచ్చు అండి. అన్ని రకాలుగా చేయొచ్చు. కాకపోతే ఆ స్మెల్కి చాలామంది తినరండి, కానీ దీన్ని టేస్ట్గా చేసుకుంటే మాత్రం ఈ కర్రీని ఎవ్వరు వదలకుండా తింటారు, అంత ఇష్టంగా చేసుకోవచ్చు. అలాగే తాలింపులో లైట్గా పసుపు కూడా వేసుకోండి. తాలింపులో పసుపు వేయడం వల్ల మనకు కర్రీ కూడా కలర్గా కనపడుతుంది, అలాగే తాలింపు కూడా త్వరగా ఏగిపోతుందండి. అలాగే నేను 2 క్యాలీఫ్లవర్ తీసుకుని 1కి 2 సార్లు శుభ్రం చేసుకుని వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి నేను ఒక 10 నుంచి పావు గంట సేపు మాత్రం నేను పక్కన ఉంచానండి. ఇప్పుడు ఆ తాలింపులో ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసిన తర్వాత నేను అది త్వరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ కలిపాను. మనకి దీనిలో టమాటా వేయడం లేదు, వాటర్ పోయడం లేదు, ఏమీ లేదండి, ఎందుకంటే ఫ్రై కర్రీ కాబట్టి. మనం ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇవి ఏగుతూ ఉండగా స్టవ్ను మనం తక్కువ ఫ్లేమ్లో, అంటే చాలా సిమ్లో ఉంచుకుని మూత పెట్టి పక్కన వదిలేస్తే ఆ యొక్క ముక్కల్లో నుంచే వాటర్ వస్తుందండి. అదే వాటర్తో క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ మగ్గిపోతాయి. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ మాత్రం. దాన్ని కట్ చేసుకోవడమే కష్టం, కానీ కర్రీ చేయడం చాలా చాలా వరకు ఈజీ అండి. అదిగోండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు దానిలో వాటర్ రిలీజ్ అయ్యేది చూపిస్తున్నాను చూడండి. ఇదే వాటర్తో కూర మొత్తం పూర్తయిపోతుంది, మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ముక్కలు చాలా వరకు మగ్గిపోతాయండి. అంతేనండి, చాలా చాలా ఈజీ అండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని మాత్రం తప్పకుండా మన ఛానల్లో చూసి మీరు ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మేమైతే సీజన్ పూర్తయ్యేంత వరకు క్యాలీఫ్లవర్ చేస్తూనే ఉంటామండి, అంత ఇష్టంగా తింటారు ఇంట్లో మాత్రం. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఇందులో కారం కూడా ఎక్కువ పట్టదు, ఫ్రై కర్రీ కాబట్టి. దీని కాంబినేషన్గా మనం పప్పుచారు, రసం, ఆకుకూర పప్పు దేంతోనైనా బాగుంటుందండి. ఉత్త రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. 2 నిమిషాల్లో కూర అయిపోయిందండి. అది ఒక కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. మీకు కానీ నేను చేసే రెసిపీలు కానీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.